అర్ధరాత్రి 12 గంటలు. విశాలమైన ఆ బంగళాలో ఉన్న ఖరీదైన స్విమ్మింగ్ పూల్. 56 ఏళ్ల హర్షవర్ధన్, బిజినెస్ మ్యాన్, పెళ్లి కాలేదు. అలా అని బ్రహ్మచారి కాదు. నచ్చినట్టు ఉంటాడు, నచ్చిన పని చేస్తాడు. తనకు నచ్చని వాళ్లని ఏం చెయ్యడానికైనా ఎంతకైనా తెగిస్తాడని అంటుంటారు. ఆ ఇంట్లో పనివాళ్లంతా రాత్రి 7 దాటిందంటే వెళ్ళిపోతారు. ఒక్క తోటమాలి రాజయ్య ఒక్కడే అవుట్ హౌస్లో ఉంటాడు. తాగుతున్న వైన్ గ్లాసు పక్కన పెట్టి స్విమ్మింగ్ పూల్లోకి దిగాడు. స్విమ్మింగ్ చేస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది. జరుగబోయే ఉపద్రవాన్ని పసిగట్టలేదు. ఒక్కసారిగా నీటిలో అలజడి. వైన్ తాలూకు ప్రభావంనుంచి బయటకు వచ్చాడు. ఎదురుగా ఒక ఆకారం దగ్గరకొస్తోంది. అది స్త్రీ ఆకారంగా గుర్తించాడు. తన బంగళాలోకి తన అనుమతి లేకుండా ఎవరు? ఆ ఆకారం దగ్గరకొచ్చింది. తలనించి కారుతున్న నీటి ధారలో, లైటు వెలుతురులో ఆ మొహం స్పష్టంగా కనిపిస్తోంది.